దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో మనం నిలబెట్టిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, మనము నమ్మదగిన వారము కానప్పటికీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకి జీవం ఇచ్చిన దేవుడు, ఒకరోజు ఈ జీవాన్ని మన నుండి తీసుకునే దేవుడు నమ్మదగినవాడు. మనకి జీవం ఇచ్చిన రోజు నుండి ఈ ప్రాణము ఊపిరి తీసుకునే రోజు వరకు కూడా మనల్ని కంటికి రెప్పలా కాచుకునే దేవుడు, మనకి బంగారు భవిష్యత్తు ఇచ్చే దేవుడు, ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన వాడుగా ఉంటాడు. కానీ మనమే ఆ నమ్మదగిన దేవుని నుంచి దూరం అయినప్పుడు దేవుడు మనల్ నుంచి దూరం అయ్యాడేమో, దేవుడు నన్ను వదిలివేశాడేమో, నా కుటుంబంలో ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి ఇది జరుగుతుందని దేవుడికి తెలియదా అని మనం ప్రశ్నిస్తాం. నిజంగా మన పిల్లలు వేరే దేశంలో దూరంగా ఉన్నప్పుడు భౌతికంగా మనం దూరంగా ఉన్నాం. అక్కడ వాళ్ళకి ఏమి జరుగుతుందో వాళ్ళు నోరు తెరిచి చెప్తే తప్ప మనకి తెలియదు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని. ఎందుకంటే మనం భౌతిక శరీరాన్ని కలిగి ఉన్నాం. మనం కేవలము ఆత్మస్వరూపులుగా మాత్రం ఇక్కడ లేము. కానీ మన ప్రియ పరలోకపు తండ్రి ఆత్మస్వరూపుడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, పాతాళంలో కూడా ఏం జరుగుతుందో ఆ దేవునికి తెలుసు. మరి అంత గొప్ప శక్తిమంతుడైన దేవునికి మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఏమి జరుగుతుందో ఆ దేవునికి తెలియదా? అందుకనే 139వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నన్ను పరిశీలించి నా గురించి అన్నీ తెలుసుకొని ఉన్న దేవుడవు నీవు. నేను ఎప్పుడు కూర్చుంటానో, ఎప్పుడు నిలబడతానో, ఎప్పుడు నిద్రిస్తానో, ఎప్పుడు పైకి లేస్తానో, ఎప్పుడు నడుస్తానో, ఎప్పుడు పరిగెడతానో అన్నీ ఎరిగి ఉన్న దేవుడు. ప్రియులారా, అలా మన గూర్చి పూర్తి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మన బిడ్డల గురించి మనకి పూర్తిగా తెలియదు. అంతెందుకు, మన గురించి కూడా మనకి పూర్తిగా తెలియదు. అందుకనే కౌన్సిలింగ్కి వెళ్తూ ఉంటాం, అందుకనే రిట్రీట్కి వెళ్తూ ఉంటాం, అందుకనే మన గురించి ఏదైనా సలహా ఇవ్వమని మనకంటే పెద్దోళ్ళని అడుగుతూ ఉంటాం, మన తల్లిదండ్రులను అడుగుతూ ఉంటాం. మన గురించే మనకు పూర్తిగా తెలియదు. కానీ మన గురించే మనము పూర్తిగా తెలుసుకొని వాళ్ళము దేవుడికి కూడా మన గురించి పూర్తిగా తెలియదు అనే అపోహలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి దిశానిర్దేశం చేయమని ఆ దేవుణ్ణి కాకుండా ఎవరెవరినో అడుగుతూ ఉంటాం. అందుకని కొరింథీయులకు రాసిన 1వ లేఖ 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, కానీ మన గురించి అన్నీ కూడా ఆ దేవునకు తెలుసు. అను ప్రియులారా, మన గతము తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మనకి జరగబోతున్న భవిష్యత్తు కూడా తెలుసు. తనను ప్రేమించే వాళ్ళ గురించి మాత్రమే కాదు, తనను ద్వేషించే వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా దేవునకు తెలుసు. బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ రాజు, నేనే రాజును, నాకంటే గొప్ప రాజుకి ఎవ్వరూ లేరు అని ధనరాశులతో, గర్వముతో తులుతూగుతూ ఉన్న ఆ పరిస్థితులలో దేవుడు అతనికే తన భవిష్యత్తులో ఏమి జరగబోతుందో కళ ద్వారా తెలియచేశారు. దేవుడు కళనైతే ఇచ్చారు, కళకి భావం మాత్రము తనకు తెలియదు. కానీ చూడండి, దేవునిలో తన నమ్మకాన్ని పెట్టిన
దానియేలును అతను పిలిచి అడుగుతున్నాడు, అయ్యా, నువ్వు కలలకు బాగా అర్థం చెప్పగలవు కదా, దేవుడు నాకు ఈ కలనిచ్చాడు, దాని అర్థం ఏంటి అని అడిగినప్పుడు దానియేలు తన స్నేహితులతో, రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. అన్ని భావాలను ఎరిగిన దేవుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, అన్ని సమస్తము ఎరిగి ఉన్న దేవునికి, అన్ని కళలకు భావార్థాన్ని చెప్పే దేవునికి వందనములు. ఆయనకు మనం ప్రార్థన చేసి రాజుకు వచ్చిన కళ ఏంటో మనం వివరించుదామని వాళ్ళు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆ కళ యొక్క భావాన్ని దానియేలుకి వివరించినప్పుడు దానియేలు నెబుకద్నెజర్ రాజుకి దాన్ని వివరించాడు. ప్రియులారా, అతడు ఒక పశువులాగా మారబోతున్నాడని, అతడు గడ్డి మేయబోతున్నాడని, ఇప్పుడు ధనరాశులతో తులతూగుతూ ఉన్నవాడు ఒక పశువులాగా మారిపోబోతున్నామని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి. ఆ దేవుడు ఎంత ధైర్యము దానియేలుకి ఇచ్చుంటాడు. ఆ సత్యము చెప్తే ఆ రాజుకి అది ఇష్టం లేకుండా ఉంటే అతనికి చంపించే అంత అధికారం కూడా నెబుకద్నెజర్ రాజుకు ఉంది. కానీ దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నప్పుడు మనల్ని కాపాడే ఆ యొక్క బాధ్యతను కూడా దేవుడే తీసుకుంటాడు. అవును ప్రియులారా, దానియేలు ఆ అర్థాన్ని చెప్పినప్పుడు ధైర్యంగా చెప్పాడు, నీ పరిస్థితి ఇలా జరగబోతుంది అని చెప్పినప్పుడు దేవుని కృప ద్వారా నెబుకద్నెజర్ రాజు దాన్ని స్వీకరించాడు, అనుభవించాడు. దాని తర్వాతనే కన్నులు తెరవబడ్డాయి. అతనికి మరలా తన యొక్క జీవితం ఏంటో తెలిసింది. అప్పుడు స్వర్గాధిపతి అయిన దేవునికి తను తాను అప్పచెప్పుకుంటున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనకు భవిష్యత్తు తెలుసు, ప్రస్తుతం తెలుసు, గతము తెలుసని నెబుకద్నెజర్ రాజు సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మన జీవితం గురించి పూర్తిగా తెలిసిన ఆ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడము ఎంత ధన్యత, ఎంత భాగ్యవంతులం, ఎంత అదృష్టవంతులం. ఆ దేవుడికి మనం గురించి పూర్తిగా తెలుసన్న సత్యము మనకు తెలిసినప్పుడు ఇక దేని గురించి మనం ఆలస్యం చేయాలి? ప్రతి విషయంలో కూడా ఆ ప్రభువు మీద ఆధారపడడం వలన మన జీవితంలో ఏ ఏ ఆశీర్వాదములు ఆ దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నారో వాటన్నిటినీ సకాలంలో మనం అనుభవించగలము కదా. కానీ లవోదికీయ సంఘంలాగా మనము అటు వెచ్చగా ఉండము, ఇటు చల్లగా ఉండము. మధ్యలో నులివెచ్చగా ఈ లోకస్లో ఒకరిలాగా మనం జీవిస్తున్నప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసిన వాళ్ళలాగా ఉంటాము, మరి కొద్దిసేపు అవిశ్వాసంలో ఉన్న వాళ్ళలాగా ఉంటాము. మన జీవితాన్ని మనమే నడిపించుకున్న వాళ్ళలాగా ఉన్నప్పుడు ప్రభు లవోదికీయ సంఘంతో చెప్తున్నాడు దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో, నా నోటి నుండి నిన్ను ఉమ్మియబోతున్నాను. ప్రియులారా, అప్పుడు దేవుని దగ్గర ఉండలేము, లోకంలో ఉండలేము. చేప నీటి నుంచి బయటపడినప్పుడు ఏ విధంగా దాని పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితులలో మన గురించి మనకి తెలియక, మనల్ని పూర్తిగా ఎరిగి ఉన్న ఆ దేవునికి మనల్ని మనం సమర్పించుకోకుండా ఈ లోకంలో మనము జీవించగలమా? అందుకనే ప్రతిరోజు ఉదయమే లేచినప్పుడు, ప్రభా, అన్నీ ఎరిగిన వాడవు నీవే ప్రభా, ఈరోజు నాకేం సంభవించబోతుందో, నా కుటుంబం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందో అన్నీ ఎరిగిన దేవుడవు నీవు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితులన్నిటి కూడా ముందుగానే నీకు సమర్పిస్తున్నాను అని ప్రభువునకు చెప్పినప్పుడు కొన్నిసార్లు శ్రమలే రావచ్చు ప్రియులారా, కానీ ఆ శ్రమలను కూడా ఎదుర్కోవడానికి శక్తినిచ్చేది ఆ దేవుడే. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో మానవుడిగా జీవించినప్పుడు తన శిష్యులకు జరగబోయేది ఆయన తెలియచేశారు. మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని అధికారుల దగ్గరికి తీసుకుని వస్తారు, అలాంటి పరిస్థితులలో కూడా మీరు నా నామానికి మీరు సాక్షులుగా ఉండాలి. జరగబోయేది యేసు ప్రభుకు తెలుసు కాబట్టి ఆయన చెప్పారు మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని. మన అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో చూస్తున్నాం. పేతురు, యోహానులు వాళ్ళు చేసిన ఒక కుంటివానికి అతన్ని లేపి యేసునామంలో నడిపించినప్పుడు అందరూ సంతోషించాలి. అయ్యే, ఎంత గొప్ప అద్భుతం జరిగింది, ఒక కుంటివాడికి అడుక్కునే పరిస్థితి లేదు, తన జీవితం మీద తాను జీవించగలడు అని ఆనందించాల్సిన పరిస్థితులలో ప్రియులారా అటువంటి దాన్ని అంగీకరించకుండా అంత గొప్ప అద్భుతం యేసునామంలో చేసిన వాళ్ళని చెరసాలలో వేశారు.
ప్రియులారా, చెరసాలలో వేసినప్పుడు యోహాను యొక్క పేతురు యొక్క పరిస్థితి ఎలా ఉంది? అయ్యో, ప్రభు కొరకే కదా ఇంత గొప్ప అద్భుతం చేశాము, ప్రభు ఏదో అప్పుడు చెప్పారు, కానీ ఇలా జరగకుండా కాపాడాల్సింది కదా అనలేదు. ప్రియులారా, చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆ దేవుడికి మేము ఏ పరిస్థితులలో ఉన్నామని తెలుసు. మా కొరకు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో ఆ దేవునికి తెలుసు. ఎందుకు మమ్మల్ని చెరసాలలో వేయించాడో కూడా ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మమ్మల్ని బయటికి తీసుకొని వస్తారో కూడా ఆ దేవునికి తెలుసు అని నమ్మకముతో, చూడండి, ఆ చెరసాలలో వాళ్ళని కొరడా దెబ్బలు కొట్టి ఇక బయటికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మాకు ఎంత గొప్ప ధన్యత, ఎంత దేవుని కొరకు కొరడా దెబ్బలు తినే ఇంత గొప్ప అర్హతను దేవుడు మాకు అనుగ్రహించాడు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ లోకంలో శ్రమల శోధనలు అనుభవించినప్పటికీ మేము దేవుని వైపు ఉన్నాము, మమ్మల్ని పూర్తిగా ఎరిగి ఉన్న ఆ దేవునిలో మేమున్నామనే ఆ యొక్క సంతోషం ఆ కొరడా దెబ్బలు అనుభవించినప్పటికీ కూడా ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఎదురైనా కూడా మేము మానవులకు విధేయించము, మా గురించి పూర్తిగా ఎరిగి ఉన్న ఒకరోజు పరలోకంలో మాకు నీతి కిరీటాన్ని అనుగ్రహించే, జీవ కిరీటాన్ని అనుగ్రహించే ఆ దేవునిలో మాత్రమే మేము జీవిస్తామని వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మన గురించి మనకి పూర్తిగా ఎలాగో తెలియదు, మన గురించి పూర్తిగా తెలిసిన ఆ దేవుని మీద మన దృష్టిని పెట్టి మన జీవితాన్ని ప్రభునకు అర్పించుదామా? అలా అయితే నాతో ప్రార్థనలో ఎక్కిపోవించండి. మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1-2 వచనాలలో ఈ లోకమనే గొప్ప సాక్షి సమూహము మమ్మల్ని నాయన చూస్తూ ఉండగా, మమ్మల్ని పెనవేసుకొని ఉన్న ఈ లోకపు అన్ని పరిస్థితులను మేము వదిల్చుకొని, అయ్యా, మా ముందు ఏ బహుమానం ఉంచబడిందో దాని కొరకు ముందుకు సాగిపోవడానికి మా కృపను అనుగ్రహించండి. మీ ముందు ఉంచబడిన సిలువను మీరు ఎత్తుకొని తండ్రి చిత్తాన్ని చేయడానికి మీరు ముందుకు సాగిపోయారు. ప్రభువా, ప్రతిరోజు మమ్మల్ని మేము త్యజించుకొని మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని అనుసరించడానికి మాకు నూతన అభిషేకాన్ని అనుగ్రహించండి. మాకు కలిగే శ్రమలు శోధనల వైపు మా దృష్టిని పెట్టకుండా ప్రభువా, తద్వారా మేము కృంగిపోకుండా ఈ పరిస్థితి తర్వాత దేవుడు తప్పకుండా మమ్మల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతాడు అని గొప్ప ఉత్సాహముతో, నిరీక్షణలో అన్ని పరిస్థితులను దాటిపోవడానికి, మీరిచ్చే శక్తి ద్వారా దాటిపోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, 184వ కీర్తనలో మనం చదువుతున్నాం, గగనమునకు ఎక్కిపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు, పాతాళంలో మనం పరిండి ఉన్నా దేవుడు అక్కడ ఉన్నాడు. దేనికి తెలియకుండా మన జీవితంలో ఏది కూడా లేదు. కాబట్టి అన్నీ మన గురించి ఎరిగి ఉన్న ఆ దేవునిలో ఈరోజు జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.